అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీ పార్టీ అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఎనలిస్టుల రూపంలో కావచ్చు, పార్టీ నేతల రూపంలో కావచ్చు, సో ఒక్కొక్కరిని కోల్పోయి వీక్ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, కూటమి ప్రభుత్వం గెలిచిన మొదటి ఒక 5-6 నెలల వరకు పర్లేదు, కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన 6 నెలల తర్వాత నుంచే కూటమి మీద అటాక్ అనేది మొదలైంది. అది అన్ని రూపాల్లోనూ, అటు ఎనలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు, అలాగే జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు, అలాగే పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు. సో వీళ్ళందరూ కూడా కూటమిని టార్గెట్ చేసుకుని చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక రకంగా ఒక దశలో కూటమి డిఫెన్స్లోకి వెళ్ళిందనే స్థాయిలో వాళ్ళంతా కూడా విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా సైలెంట్ అయిపోతాం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? అలాగే నిన్న మొన్నటి వరకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరిగా స్వరం మారుస్తున్నారు. సో ఏంటి రీజన్ అంటే, నిజంగానే వైసీపీ విధానాలు, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక వాళ్ళు మార్చుకుంటున్నారా, లేదా ఇంకా ఏదైనా బలమైన కారణం, తెర వెనక ఏదైనా బలమైన కారణం ఉందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. మనం మొదటగా విజయసాయిరెడ్డి దగ్గర మొదలు పెడితే జడా శ్రావణ్ వరకు అనేక మంది, విజయసాయిరెడ్డి వైసీపీకి ఎంత బలమో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డిని పార్టీని విమర్శిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడటం ఒక ఎత్తు. ముఖ్యంగా కృష్ణారావణ్ అరెస్టు సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి చేశాడు. కృష్ణారావణ్కి సపోర్ట్ చేయడం అంటే దేశం మీద దాడి చేయడంతో సమానమని చెప్పి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేయడమే కాకుండా సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీని అప్పట్లో విజయసాయిరెడ్డి కోరినటువంటి పరిస్థితి. అంటే అంత తీవ్ర స్థాయిలో విమర్శించాడు. సరే, విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత మొత్తంగా కొంత వైసీపీ పార్టీకి ఒక లోటు అయితే ఏర్పడింది. బహుశా మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి లేని లోటు పార్టీలో ఉంది అనేది వాళ్ళ పార్టీ నాయకులు ఒక రకంగా విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా చాలామంది క్వశ్చన్ చేశారు. ఎందుకు బయటికి వెళ్తున్నాడు, కనీసం ఏదైనా కారణం ఉందా? ఒక వ్యక్తి ఏదైనా విభేదించి బయటికి వెళ్ళాడు అనుకోండి, నాకు పదవి రాలేదనో, లేకపోతే నేను అడిగింది చేయలేదనో, లేదా నన్ను పీకేశారనో, ఇలా ఏదైనా ఒక రీజన్తో విభేదించి బయటికి వెళ్ళుంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. బట్ ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు అనేది ఈరోజు వైసీపీ పార్టీ నేతలకు కూడా తెలియదు చాలామందికి. బట్ ఆయన చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్ల మొత్తం అందరూ, అంటే ఆ కోటరీ వల్లే నేను ఇండైరెక్ట్గా బయటకు వెళ్తున్నానని ఆయన చెప్పకనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిక ఇచ్చారు, మీరు కోటరీ నుంచి బయటకు రాకపోతే కష్టమేనని. సో విజయసాయిరెడ్డి అక్కడ పక్కన పెడితే, ఆ తరువాత జడా శ్రావణ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మొదట్లో కూటమికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎన్నికల తరువాత నుంచి పూర్తిగా ఆ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ స్టాండ్ తీసుకున్నటువంటి మాట కరెక్టు. రోజు నిత్యం సాక్షిలో లైవ్ డిబేట్ల దగ్గర మొదలుపెట్టి సాక్షి అనుకూల మీడియాకు అనేక ప్రకటనలు ఇస్తూ కూటమి చేసే ప్రతి పని మీద అటు లీగల్గా కోర్టులో ఫైట్ చేస్తూనే మరో పక్క విమర్శలు కూడా గుప్పించి ఒక రకంగా వైసీపీకి ఒక అధికార ప్రతినిధిలాగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ముందు ఈయన రియాక్ట్ అయ్యేవాడు, దాన్ని వైసీపీ హైలైట్ చేసుకునేది. సో ఎందుకంటే ఒకప్పుడు ఈయన కూటమికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. సో ఆయన ఇటీవల స్వరం మార్చాడు. మీరు చూడండి, రావణ్ అరెస్టు తర్వాత నుంచి కొంచెంగా స్వరం మారింది. రావణ్ అరెస్టులో వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రంగంలో దింపిందని చెప్పి ఆయన విమర్శించాడు. మొన్న డిఎస్సి వ్యవహారంలో అవకతవకలు ఏమీ లేవు, మనం విమర్శ చేసేటప్పుడు ఆలోచించుకుని చేయాలి, ఆధారాలు లేకుండా కోర్టుల ముందు నిలబడమని చెప్పి ఆయనే విమర్శ చేశాడు. సో కొంచెంగా స్వరం అయితే మారుతుంది, మీరు గమనించండి ఒకసారి. సో ఇది జడా శ్రావణ్ విషయానికి వస్తే ఇది. అలాగే కొంతమంది ఎనలిస్టులుగా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినాడు. ఫస్ట్ కేఎస్ ప్రసాద్ ఉన్నాడు. ఆయన మొదట్లో అప్పుడు అపోజిషన్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. తర్వాత కాలక్రమేణా తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని ఆయన పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన విశ్లేషణలతో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విశ్లేషణలు కూడా అనేక విశ్లేషణ చేశాడు. సాక్షిలో రెగ్యులర్గా సాక్షికి వెళ్ళిపోయి మాట్లాడటం, ప్రెస్ మీట్లో మాట్లాడటం గతంలో చూసాము. ఆయన ఒక ఎనలిస్ట్గానే ఉండేవాడు. ఆయనేమి రాజకీయ పార్టీ నాయకుడని నేను చెప్పట్లేదు, కానీ ఎనలిస్ట్గానే వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి. బట్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రకటన తర్వాత కేఎస్ ప్రసాద్ పూర్తిగా మారిపోయాడు. సో ఆయన ఓపెన్గానే చెప్పాడు, బుర్రన్నోడు ఎవడు మావిగన్ అనే మాట అనడు అని. అంటే ఇండైరెక్ట్గా ఆయన మావిగన్ అనేది తనకు నచ్చలేదు, ఆ పార్టీ సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి విధానం బహుశా తనకు నచ్చలేదు, తాను బయటకు వచ్చి అప్పటి వరకు 3 రాజధానులు కూడా సమర్థించినటువంటి కేఎస్ ప్రసాద్ తర్వాత మావిగన్ తర్వాత ఆయన స్టాండ్ మార్చుకున్నాడు. మేబీ అంటే ఒక స్పష్టత లేని రాజకీయ పార్టీతో మనం ఉండలేమనుకున్నాడు ఏమో, కానీ ఆయన కూడా కొంచెంగా స్వరం మారుతూ వచ్చాడు. ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలమని నేను చెప్పను, కానీ వైసీపీ మీద అయితే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఒక ముస్లిం పాషా అని ఉండేవాడు, ఆయన కూడా మొదట్లో వైసీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన అంటే ఎందుకు రియలైజ్ అయ్యాడని మనకు తెలీదు, ఏ సందర్భం. మేబీ నేను అనుకోవడం కేఎస్ ప్రసాద్ పాషా ఇద్దరు కూడా మావి
నావిగన్ ఘటన తర్వాత బహుశా రిలీజ్ అయ్యి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఆయన కూడా ఇప్పుడు వైసీపీ విధానాలను ఎండగట్టడం, అంటే కూటమికి అనుకూలంగా అయితే అనేం మాట్లాడట్లేదు, కానీ వైసీపీ విధానాలను ఎండగడుతూ వైసీపీ కొంతమంది టార్గెట్ చేశారు. కేఎస్ ప్రసాద్ని, పాషాని కూడా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేశారు. ఏదో అమ్ముడు పోయాడు రకరకాలని చెప్పి టార్గెట్ చేశారు. సో వాళ్ళ మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కొంత వైసీపీ విధానాలను ఎండగట్టే ప్రయత్నం అయితే ఆయన కూడా చేస్తున్నాడు. సో ఇక్కడ తాగిందంటే మీకు గతంలో సోషల్ మీడియాలో కూడా చాలామంది పెద్ద హ్యాండిల్స్, కొంతమంది పాడ్కాస్ట్ రూపంలో కేసరి విజయప్రసాద్ ఎవరో ఉండేవాళ్ళు, విజయ కేసరి అని చెప్పి కొంతమంది పాడ్కాస్టర్లు కూడా ఉండేవాళ్ళు. ఒకప్పుడు కూటమి చేసిన ప్రతి పనిని మంచైనా చెడైనా విమర్శించడమే టార్గెట్గా పెట్టుకుని విమర్శించినటువంటి వ్యక్తులు. వైసీపీ పార్టీ కూడా వాళ్ళని ఎక్కువగా లైక్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళని ఎక్కువగా ఫాలో అయ్యి వాళ్ళ వీడియోలు, వాళ్ళు మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో తిప్పుకునే పరిస్థితి. బట్ ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా కనపడటం మానేశారు. అంటే పూర్తిగా అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలతో వాళ్ళు వీడియోలు చేయటం మానేశారా, వాళ్ళ వేరే వ్యవహారాల వల్ల, లేదా రీజన్ ఏంటనేది మనకు తెలియదు. సో వాళ్ళు కూడా దూరమయ్యారు. అలాగే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి యేసురత్నం, ఎమ్మెల్సీ యేసురత్నం వ్యవహార శైలి కూడా కొంత అంటే ఆయన ఈ రోజు రేపు అన్నట్టుగా ఉంది. వాస్తవానికి వైసీపీ విధానాలను బహిరంగంగానే ఆయన వైసీపీ సపోర్ట్ చేసిందని ఆయన వ్యతిరేకిస్తాడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొన్న తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని బిల్లు పెడితే దాన్ని వైసీపీ వ్యతిరేకిస్తే యేసురత్నం సమర్థించాడు. అలాగే మహిళా ఎస్ఐ మీద దాడి చేసి వైసీపీ సమర్థించుకుంటే యేసురత్నం వ్యతిరేకించాడు. మహిళా ఎస్ఐ మీద దాడి ఎలా చేస్తారు? అలాగే ఓపెన్గానే పెమ్మశాని చంద్రశేఖర్ గురించి కావచ్చు, లావు కృష్ణదేవరాయల గురించి కావచ్చు, బహిరంగ వేదికల మీద వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మంచి మంచి ప్రాజెక్టులు తెస్తున్నారు, ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నారని చెప్పి ఓపెన్గానే ప్రశంసించడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా వైసీపీకి ఒక రకంగా మింగుడు పడని అంశంగా మారింది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా ఒక్కొక్కరిగా వైసీపీ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, వైసీపీ పార్టీకి ఎవరైతే అసెట్గా ఉంటారో, వీళ్ళ వల్ల మనకి ఎక్కువ లాభమని వాళ్ళు భావించారు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇందులో నేను ఎవరిని కూడా బలవంతం చేసి తప్పించారని నేనైతే అనుకోవటం. ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఎవరు బలవంతం చేసి తప్పించగలరు? అలాగే ఇప్పుడు అనలిస్టులుగా మాట్లాడుకున్నటువంటి ఇద్దరి మీద మాత్రం ఎవరు బలవంతం చేయగలరు? ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వైసీపీకి పనిచేసిన వాళ్ళే. బట్ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉపయోగం అపోజిషన్లో వాళ్ళకి పనిచేస్తే. కానీ వాళ్ళు ఎందుకు స్వరం మార్చారు అంటే మేబీ రకరకాల రీజన్స్, జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు, లేదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పార్టీ డెసిషన్స్ నచ్చకపోవచ్చు, లేదా వాళ్ళకి విలువ లేదని వాళ్ళు భావించుండొచ్చు. కేఎస్ ప్రసాద్ ఓపెన్గానే చెప్పాడు. సో ఆ పార్టీలో మాట్లాడితే పెద్దగా విలువ ఎవరని చెప్పి కేఎస్ ప్రసాద్ ఓపెన్గానే 1-2 సందర్భాల్లో చెప్పినట్టుగా కూడా ఉన్నాడు. అంటే ఒక్కొక్కరిగా అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఒకనొక దశలో షర్మిల పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో అనుకుంటా ఆయన వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావటం, జగన్మోహన్ రెడ్డి కోవట్లాగా చెల్లి దగ్గరికి పంపాడని అనుమానం రావటం, సోషల్ మీడియాలో చర్చ జరగడం, ఆ తర్వాత రివర్స్లో వెనక్కి రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ కూడా కనపట్ల. అనేక కేసులు గతంలో ఎన్ఆర్ రింగ్ రోడ్డు మొదలుపెట్టి అనేక వాటి మీద కేసులు, పార్టీ నిర్మాణం దగ్గర మొదలుపెట్టి అనేక వాటి మీద కేసులు వేసిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో సైలెంట్ అయిపోతే, మంగళగిరిలో వైసీపీ తరపున ఎవరు అంటే సమాధానం లేదు. అటుపక్క నారా లోకేష్ ఉన్నాడు, ఇటుపక్క మంగళగిరిలో వైసీపీ ఎవరంటే సమాధానం లేదంటే ఒక రకంగా మంగళగిరిలో అపోజిషన్ అనేది లేకుండా తుడుచుకుపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ రకంగా నారా లోకేష్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. సో ఇలా ఒక్కొక్కటిగా వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళదో తెలియదు. ఇప్పుడు వైసీపీ పార్టీకి అసెట్ అనుకున్న వాళ్ళు మళ్ళీ రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక రకంగా ఇదంతా కూటమికి మేలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒకనొక దశలో కూటమికి యాంటీగా జరిగినటువంటి ఘటనలే. బట్ వాళ్ళే ఇప్పుడు సైలెంట్ అయిపోవడం అనేది ఒక రకంగా కూటమికి మంచిదే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా వైసీపీ పార్టీలో ఏదో ముసలం ఉంది అనేది ప్రధాన వాదన. కొన్ని శక్తులు అంటే నేను మొదట్లో విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా కోటరీ వ్యవస్థ లాంటి ఒక వ్యవస్థ వల్లే వీళ్ళందరూ దూరం అవుతున్నారా, కొంతమంది నియంత్రణలాగా వైసీపీలో డిక్టేట్ చేసే పరిస్థితి ఉందా, అలాంటి వాళ్ళ వల్ల ఈవెన్ బోరుగడ్డ, అన్నిటికీ మించి మన బోరుగడ్డ వ్యవహారం చూడండి. బోరుగడ్డ అంటే ఎవరు? వైసీపీ పార్టీ అంటే బోరుగడ్డ. ఆయన ప్రత్యక్షంగా పార్టీలో ఏ అధికార పదవి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాలనటువంటి వ్యక్తి నిన్న కూడా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు లాంటిది వైసీపీ ఆఫీసు, నన్నే రావద్దంటారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బోరుగడ్డ వ్యవహారంలో కూడా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అదే బోరుగడ్డ సజ్జల రామకృష్ణారెడ్డిని కావచ్చు, వైసీపీ పార్టీ విధానాలు కావచ్చు, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక మంది వ్యక్తులు వైసీపీ పార్టీని వేయటం లేదా వైసీపీ పార్టీకి దూరంగా ఉండటం అనేది వైసీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్లా మారింది. సో మరి వైసీపీ పార్టీ వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, లేదా దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ప్రస్తుతానికైతే తెలియదు, కానీ డ్యామేజ్ అయితే జరుగుతుంది అనేది మాట వాస్తవం. సో ఈ సంఘటనలన్నింటినీ మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.